ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు మన వీడియోలో ఏంటంటే త్రిపుర రహస్యం గురించి తెలుసుకుందాము. ఈ త్రిపుర రహస్యము అనేది అందరికీ తెలియకపోవచ్చు. కానీ చాలా వరకు చదివిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది చదివిన వాళ్ళైనా, చదివే వాళ్ళకైనా గానీ మన వీడియో ద్వారా నేనేంటంటే ఆడియో రూపంలో ఇస్తున్నాను కాబట్టి, మీరు పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవాల్సిన అవసరం లేకుండా, మీరు పూజ చేసుకునేటప్పుడైనా అయ్యుండొచ్చు, మెడిటేషన్ చేసుకునేటప్పుడైనా అయ్యుండొచ్చు. పడుకునే ముందు కూడా ఈ త్రిపుర రహస్యాన్ని మీరు కనుక పక్కన పెట్టుకొని పడుకున్నట్టయితే మంచి నిద్ర, ఎలాంటి ఆలోచనలు లేకుండా మనకుండే బాధలయ్యుండొచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన జబ్బులకు సంబంధించింది కూడా అయ్యుండొచ్చు. ఈ త్రిపుర రహస్యం ద్వారా మనము ఎంతో చాలా మేలు పొందుతామని చెప్పేసి నేను ప్రత్యక్షంగా అనుభవించిన పరిస్థితులను చెప్తున్నాననమాట. ఈ త్రిపుర రహస్యం ద్వారా మహాభారతం ద్వారా మనం ఎంత తెలుసుకుంటామో అంతే విధంగా ఈ త్రిపుర రహస్యంలో మన కష్టాలను ఎలా పోగొట్టుకోవచ్చు, మనం ఎంత సంతోషంగా ఉండాలో ఈ జీవితానికి సరిపడా పద్ధతులను ఈ త్రిపుర రహస్యం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. మీరు ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను సిరీస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ త్రిపుర రహస్యంలో ముఖ్యమైన కథ జ్ఞానకండ సారం అనమాట. దాని దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. పూర్వము సరస్వతి నదీ తీరములో సుమంతుడు అనే బ్రాహ్మణుడు భార్య సమేతుడై నివసిస్తున్నాడు. అతడు దుర్గా పూజోపాసన పారాయణుడు. భార్యను పేరుతో పిలవకూడదు అనే నిషేధం ఉండటం వలన అతడు భార్యను అయ్య అని పిలుస్తూ ఉండేవాడు. వారికి ఒక కుమారుడు కలిగాడు. వాని పేరు అలర్కుడు. ఆ పిల్లవాడు కూడా తల్లిని ఐ అని పిలుస్తూ ఉండేవాడు. ఆ బాలుడి పూర్వకర్మ వశమున 5 ఏళ్లకే పెద్ద జబ్బు చేసింది. ఆ వ్యాధి చేత ఆ బాలుడు బాధపడుతూ తల్లిని ఐ అని స్మరిస్తూ మరణించాడనమాట. అతడు తర్వాత హరితాయన వంశంలో జన్మించి సుమేధుడు అనే పేరుతో విలసిల్లుతున్నాడు. అతడు భగవంతుడైన పరశురాముని సేవిస్తూ ఒకనాడు ఇలా అడిగాడు: భగవానుడా, సంసార తాపం చేత తప్తులై దీనులై ఉన్న మానవులు మొదలుకొని జీవులకు పరమ శ్రేయస్సును కలిగించుటకు శ్రేష్టమైన సాధన ఏంటి అని అడిగారనమాట. అదే నేను వినదగినది అయితే దయచేసి నాకు చెప్పండి. అప్పుడు ఆయన చిరునవ్వుతో కాలక్రమంలో చెబుతాను అన్నారు. తరువాత 16 సంవత్సరాలు గడిచాయి. పిమ్మట సుమేధుడు పూర్వము తాను అడిగిన విషయమును గుర్తు చేసి దానిని చెప్పమని పరశురాముని ప్రార్థించాడు. ఇక అప్పుడు ఆయన తనకు దత్త గురువు చెప్పిన విషయాన్ని స్మరించాడు. త్రిపురాదేవి యొక్క రహస్యమును శివుడు విష్ణువుకు ఉపదేశించాడు. విష్ణువు తన అంశంలో జన్మించిన దత్తాత్రేయునికి దానిని బోధించాడు. దత్తగురువు దానిని భార్గవునకు ఉపదేశిస్తూ దీనిని ఇతరులకు బోధింపకుము. హరితయానుడైన సుమేధుడు భక్తితో నీకు శిష్యుడై నిన్ను సేవించును. అతడు దీనిని నీ ద్వారా విని గ్రంథంగా రచించును అని చెప్పారనమాట. ఆ విషయాన్ని స్మరించి పరశురాముడు సుమేధుణ్ణి చూసి, వచ్చ సర్వము కాలవశమున కలుగుచుండును. రేపు పుష్య నక్షత్రంలో ఆ విషయమును బోధించుటకు ఉపకమరిస్తాను అంటే చెప్తాను అని చెప్పారనమాట. పిమ్మట వారు సాయంకాలంలో సంధ్యాకాల జపమును కావించి స్వాత్మ శక్తిని ధ్యానిస్తూ రాత్రి సుఖంగా నిద్రించారు. మరునాడు ఉదయము గురువునకు చేరి అంటే గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామం చేసి లేచి అంజలి గావించి వినమ్రుడై నిలిచి ఉన్నాడు. పరశురాముడు ఎదుట ఉన్న హేమపీఠంపై పుష్పములను దోసిటితో ఉంచి శ్రీ బాలా త్రిపుర సుందరి యొక్క 3 విధాలుగా ఉన్న రూపమును, మంత్రతంత్ర చర్యక్రమమును, ముద్రాదులు, ఆచార క్రమము మొదలైనవన్నీ సుమేధునికి ఉపదేశించి వచ్చ ఇది పరమ బ్రహ్మము. దీనిని ఆలస్యం చేయకుండా సాధింపుము. తరువాత నీకు త్వరలోనే పూర్వపదమును ఉసంగెదను అని చెప్పారు.
అంతటా హరితయానుడు ఆయనకు 3 సార్లు ప్రదక్షిణం గావించి నమస్కరించి సెలవు గైకొని శ్రీశైలమునకు వెళ్ళారు. శ్రీశైలంలో సుమేధుడు భ్రమరాంబాదేవి యొక్క సన్నిధిలో చక్కని కుటీరాన్ని నిర్మించుకొని ఫలములే ఆహారంగా స్వీకరిస్తూ ఇంద్రియములను మనస్సును నియమించి మొదట 9 నెలలు, తర్వాత 5 నెలలు, ఆ తర్వాత 3 నెలలు భక్తి శ్రద్ధతో గురువును చెప్పినట్టుగా శ్రీ బాలాంబికను ధ్యానిస్తున్నాడు. తర్వాత ఒకనాడు రాత్రి స్వప్నములో అక్షమాల పుస్తక అభయ వరద పానియై 4 భుజములతో 3 నేత్రములతో చంద్రకళా విలసితమైన ముకుటముతో 10 సంవత్సరాల వయసు గల కుమారి రూపంలో మహా సౌందర్యంతో శ్రీ బాలాంబిక సాక్షాత్కరించింది. స్వప్నములోనే హరితయానుడు ఆమెకు సాష్టాంగ దండ ప్రణామం గావించి లేచి అంజలి ఘటించాడు. తర్వాత విచిత్రార్థ పద మనోహరమైన ఛందోబద్ధమైన స్తోత్రముతో ఆమెను స్తుతించాడు. ఆనంద పారవశ్యంలో కన్నుల ఆశ్రులతో నిండుగా ఏమీ మాట్లాడలేక చూడలేక ఊరక నిలిచి ఉన్నాడు. పరమేశ్వరి వచ్చ అని మధురంగా పిలిచి వాని మూర్ధమునందు హస్తమును ఉంచింది. ఆ కరస్పర్శ చేత అతడు బ్రహ్మానందమయుడై ఉన్నాడు. ఆ మహాదేవి వచ్చ నీవు కోరిన సిద్ధి లభించింది, ఇక గురువు వద్దకు వెళ్ళుము, ఆలస్యం చెయ్యొద్దు అని చెప్పారనమాట. ఇక సుమేధుడు వెంటనే మేల్కొని ఇది ఏమిటి అని స్వప్నం గురించి మాటి మాటికి ఆలోచిస్తూ పరమ సుందరమైన ఆ దేవీ మూర్తిని, అమృతం వంటి ఆమె మాటలను స్మరిస్తూ సమయం అగుటచే స్నానం చేయుటకు నది వద్దకు వెళ్ళాడు. ఇక అక్కడ కూడా ఆ స్వప్న వృత్తాంతంలోనే తలుచుకుంటూ అహిమిక క్రియలను కూడా మరల అతడు ఇలా ఆలోచించసాగాడు. ఇది సత్యమో అసత్యమో తెలియటలేదు. గురువు వద్దకు వెళ్ళి దీనిని గురించి ఏమి చెబుతాను? స్వప్నము భ్రాంతి రూపంలో కావున ఎపిసోడ్ అని చెప్పొచ్చు. దాంట్లో మనము క్లియర్ గా చెప్పుకుందాము. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి తప్పకుండా. ఇది అన్నమాట ఈ త్రిపుర రహస్యానికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఇలా సిరీస్ మనం చేస్తూనే ఉంటాము. కొత్తగా వినే వాళ్ళకు స్టార్టింగ్లో కొంచెం బోర్ అనిపించవచ్చు. ఇంకా ఇప్పుడే కథ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన జీవితానికి సరిపడా ఈ త్రిపుర రహస్యం ద్వారా మనం తెలుసుకుంటామని చెప్పొచ్చు. ఇది అన్నమాట.